హైబిస్ తెలుగుకి స్వాగతం. నా పేరు సురేష్ కోచాక్. కుల హత్యలు అంటారు, పరువు హత్యలు అంటారు, హత్యలు. పోయిన వారం హైదరాబాద్లో హేమంత్ కుమార్ అనే ఒక అబ్బాయిని చంపేశారు, దారుణంగా చంపారు. ఎందుకు జరిగింది ఈ హత్య? ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ మామ దగ్గర నుంచి హైడ్ కిల్లర్స్ని పెట్టుకొని హత్యలు చేయించారు. ఇది మొదటిసారిగా జరిగేది, చాలాసార్లు జరిగింది. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? ఇంకా ముందుకు ఏం బాగుంటుంది? ఈ ప్రశ్నల గురించి చాలామందికి అవగాహన ఉంది, అనుకుంటారు ఏం చేయాలని. చాలామంది చెప్పాలనుకుంటారు కానీ చెప్పడానికి భయపడతారు. ఎస్పెషలీ మన దగ్గర ఉన్న నాయకులు చాలామంది దీని గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు. కానీ ఈరోజు మనతోనే డాక్టర్ బుర్రా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. మాజీ పార్లమెంట్ మెంబర్, డాక్టర్, సామాజిక నాయకుడు, అంతా ఒక కాంబినేషన్గా వచ్చారు నర్సయ్య గారు. సార్, మీరు ఆ రోజు మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఇంగ్లీష్లో ఆనర్ కిల్లింగ్ అంటారు కానీ మీరు చెప్పారు ఇది డిస్హానర్ కిల్లింగ్ అని చెప్పారు. తెలుగులో దాన్ని ఈక్వలెంట్ తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఇది ఆనర్ కిల్లింగ్ కాదు, ఇది పరువు అనేది దీన్ని పక్కన పెడితే దీని వెనక ఇంకా చాలా సబ్జెక్ట్స్, దీని వెనక చాలా రీజన్స్ ఉంది హత్యలు ఎందుకు జరుగుతుందని. కానీ ఇప్పుడు మీ హత్య తీసుకుంటే కూడా, హేమంత్ కుమార్ హత్య తీసుకుంటే కూడా ఇది ఎందుకు జరిగిందని మనందరికి తెలుసు. కానీ చాలామంది ఇది ఓపెన్గా చెప్పడానికి భయపడతారు. కానీ దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది. సో మీరేమంటారు దీని గురించి? నిజంగా చాలా బాధాకరం. 21st సెంచరీ భారతదేశం 140 శాటిలైట్స్ ఎట్ ఏ టైమ్ వీఆర్ సెండింగ్ ఇన్ టు ద స్పేస్. భారతదేశము సాఫ్ట్వేర్ జైంట్గా మనం ఎదుగుతున్నాం. భారతదేశము ఎకనామిక్ సూపర్ పవర్, అంటే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు అంతరిక్షం విశ్వం అంచుల వరకు మనం వెళ్తున్నాం. కానీ ఇంకా ఒక మెడివల్ సొసైటీ మైండ్ సెట్ అనేది, ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా మూఢనమ్మకం, రెండు సమాంతరంగా పోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసి తప్పు. ఇది ఏదో అంటే జనరల్గా ఐ డోంట్ బిలీవ్ ఒక కులాన్నో, ఒక వ్యక్తున్నో, ఒక వర్గాన్నో దోషుగా నిలబెట్టడం సమంజసం కాదు. ఇది వ్యవస్థలో, దిస్ ఈజ్ ఎ సొసైటీ ప్రాబ్లం. ఎందుకంటే మనం చూసాం జనరల్గా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం, బురద చల్లుకోవటం, కొద్ది వర్గాలు చేసుకోవడం జరుగుతుంది. దట్స్ నాట్ ద పాయింట్. పాయింట్ అంటే ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి మూల కారణం ఏంటి, వ్యవస్థ లోపం ఏంటి, ఎందుకు రాజకీయ వ్యవస్థ సరిగ్గా స్పందించట్లేదు. ఒకప్పుడు ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియాకు పరిమితమైనటువంటి ఇలాంటి సంస్కృతి, సామాజిక తీవ్రవాదం, సొసైటీ ఎక్స్ట్రీమిజం, సోషల్ ఎక్స్ట్రీమిజం ఎందుకు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది, దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం మనకు ఉందా లేదా అనేది నన్ను కలిసివేసింది. అందుకొరకే స్పందిస్తుంది. అది గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు, ఇది క్లియర్గా మనం మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ గారు, ఇది ఒక సొసైటల్ ప్రాబ్లం అన్నారు మీరు. కానీ దీని వెనుక ఆర్థిక ఒక ఎలిమెంట్ కూడా దీని వెనుక ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రాపర్టీ, డబ్బులు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఏమైనా చేయొచ్చు. ఇది ఈ మర్డర్ కోసం ఒకటే కాదు కానీ చాలా మటుకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంటారు. ఇప్పుడు ఈ హేమంత్ కుమార్ కేసులో కూడా ఫస్ట్ పోలీస్ కేసు వచ్చింది, అమ్మాయి పారిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కేసు వేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ని పోలీస్ స్టేషన్ పిలిపించి, చందనగర్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఆయన మొత్తం రోజు వెయిట్ చేయించి అక్కడ ఫోన్ గుంజుకున్నారంట. అంటే మనుషుల దగ్గర డబ్బులు ఉంటే నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా చేస్తాను అన్న ఒక అరగెన్స్ వస్తుందండి. ఖచ్చితంగా సురేష్ గారు. అంటే నేను 5 సంవత్సరాలు రాజకీయం ఎంపీగా చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే భారతదేశ అన్ని సమస్యలకు ప్రధాన కారణం ఆర్థిక అసమానం, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ మెయిన్ కాదు. చెప్పారు, డబ్బు ఉంటే ఏమన్నా చేయగలరు. మీరు ఇప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి పరిస్థితి నడుస్తున్నది. ఒకవైపు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్,
ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజెస్ అన్నీ నడుస్తుంది. చాలా సందర్భాలు మీరు చూస్తుంటారు పత్రికల్లో, మన తెలుగు అబ్బాయి అమెరికా అమ్మాయి తెల్ల అమ్మాయిని చేసుకున్నామని పెద్ద ఫోటో వేసేసి దానికి ఏం ఇష్యూ లేదన్నమాట, దానికి ఏం ప్రాబ్లం లేదు. మనమే ఒకవైపు ఏమో పర్వాలేదు. మీరు ఒకటి గమనిస్తే ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. ఈరోజు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కావట్లేదని లేదు, బాజా భజంత్రీలతో కుటుంబాల అంగీకారంతో జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే సరే పేర్లు నేను వాళ్ళని కించపరచడానికి నేను తీసుకోవట్లేదు, బట్ ఆ తెలుగు మన సొసైటీకి తెలియజేయడం. అంటే పొలిటికల్ లెవెల్లో మీరు చెప్పినట్లు చాలా మంది లీడర్స్ చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి కూతురు ఒక అబ్బాయితో మ్యారేజ్ కావటం, అప్పుడు పెద్ద హంగామా కావడం జరిగింది. చివరకు ఆ అబ్బాయి కూడా నాకు ఒక బ్రాహ్మణుడు, పెళ్ళి విడిపోయింది. క్వశ్చన్ అక్కడ ఏంది? కులం సమస్య కాదు, ఆర్థిక సమస్య. అమ్మాయి చాలా ఫైనాన్షియల్, పిల్లవాడు మామూలు వ్యక్తి, పిల్లగాడు ఒక దళితుడు, అమ్మాయి అప్పర్ క్యాస్ట్ వైశ్య. అక్కడ సమస్య మనకు కనిపించేది కులమే అయినా కూడా కులమే ఎగ్జాక్ట్ కాదు. మేబీ వైశ్యాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అప్పర్ క్యాస్ట్. అక్కడ డబ్బు. ఎగ్జాంపుల్ ఇమాజిన్, ఆ ప్రణయే ఒక కలెక్టర్ కొడుకు, ఒక మంత్రి కొడుకు, లేకుంటే ఒక పెద్ద పారిశ్రామిక కొడుకు ఉంటే అక్కడ పరవంచే జరిగేదా? లేదు, బాజా బంధువులతో పెళ్ళి అయ్యేది. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మాజీ మంత్రి దామోదర్ నరసింహ, నాకు తెలిసినంత వరకు వారి వైఫ్ రెడ్డి. కుటుంబ అంగీకారంతో పెళ్లి జరిగింది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ తండ్రి మంత్రి సంజయ్ గారు. ఇకపోతే అంటే మనం రెండు కోణాలు చూస్తుంది. ఇప్పుడు మా చిరంజీవి గారి కొడుకు స్వయాన రెడ్డి అమ్మాయిని చేసుకున్నారు, అక్కడ సమస్య లేదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడ కూడా చాలా కుటుంబాల్లో, ఉన్నత కుటుంబాల్లో, ఐఏఎస్ ఐపీఎస్లో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అప్పర్ క్యాస్ట్తోని అంటే స్వతహాగా పెళ్లి చూపులతో సహా పెళ్లి అవుతుంది. అంటే బేసిక్లీ మీరు చెప్పేది అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇష్యూ అంటున్నారు. ఫైనాన్షియల్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఈ కుల సమస్య అనేది రావు. స్పెషల్లీ అమ్మాయి ధనికురాలు అయ్యింది, అబ్బాయి పేదవాడైతే మీరు చూడండి అన్ని కేసులు అమ్మాయి ధనికురాలు, అబ్బాయి సినిమా స్క్రిప్ట్ లాగా అయిపోతుంది అనమాట. అబ్బాయి ధనికురాలు. ఎక్కడైతే అబ్బాయి పేదవాడు ఉంటాడో, అమ్మాయి ధనికురాలు ఉంటుందో అక్కడ సమస్య వస్తుంది. ఇక్కడ కూడా కుల సమస్య కాదు, ఎందుకంటే రెడ్డిస్ ఆర్ సపోజ్ టు బి శుద్రాస్ లైక్ బీసీస్, ధనిక బీసీలు. వేరే రాష్ట్రాల్లో బీసీలు కూడా, ఇప్పుడు కర్ణాటక తమిళనాడు ఇట్లా వాళ్ళు కూడా బీసీలు. అక్కడ ఏంటంటే ధనిక శూద్రులు. మరి వైశ్యాస్ ఆర్ అప్పర్ క్యాస్ట్. క్యాస్ట్ ఇష్యూ కాదన్నమాట, ఇది ఒక డబ్బులే. అంటే సురేష్ గారు ఎందుకు చెప్తున్నా అంటే మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఆర్థిక అసమానత అనేది, దీనికి ఎగో పీర్ ప్రెషర్స్, కుటుంబం బంధువులో ఉన్నటువంటి ప్రెషర్స్, పొలిటికల్ పవర్ ఉన్నటువంటి క్యాస్ట్ ఉండే సమస్యలు, దాంతోనే వస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళ డాటర్ని పెళ్లి చేయించి పెద్దగా ఒక 5,000 మందినో 10,000 మందిని పిలిచి పెద్ద ఇష్యూ, పెద్దగా షోలాగా చేయడానికి వీళ్ళని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, మీరు పారిపోయారు ఇంటి నుంచి. బయట మేము ఎట్లా వెళ్ళి చెప్పాలి, మిగతా వాళ్ళకి ఎట్లా చెప్పాలి, మా చుట్టాలకి ఎట్లా చెప్పాలి, మా పక్కన ఉంటే ఎట్లా చెప్పాలని ఒక మెంటల్ ఇష్యూ వస్తున్నప్పుడు, ఒక చూస్తున్నప్పుడు బ్రెయిన్ వాషింగ్ లాగా అయిపోయి వీళ్ళు ఏమైనా చేయడానికి రెడీ అవుతాను, సిద్ధం అవుతాను. ఇప్పుడు ధనిక కుటుంబాలు ఏమవుతుంది, పిల్లల్ని ఈరోజు ఏంటంటే చిన్న కుటుంబాలు, చాలా కుటుంబాలు ఒకటే కూతురు లేదా ఒక కొడుకు కూతురు. ఈ తల్లిదండ్రులు ఏంటంటే జీవితాంతం వాళ్ళ కొరకు ఏదో చెయ్యాలి, తప్పన చేయాలి అనేది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ చేసుకొని జీవితం మొత్తం పిల్లల కొరకే ప్రయత్నం చేస్తారు, కూడబెడతారు, కష్టపడతారు, చేస్తారు. అక్కడ ఒకటి మీరు అన్నట్లు ఏదో నా కూతురు ఇంకా పెద్ద ఆస్తి పనులకు ఇవ్వాలని ఎవరికైనా ఉంటారు, కరెక్ట్, అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం పీర్ ప్రెషర్ ఏమంటారంటే ఒక వన్స్ యూఆర్ ఫైనాన్షియల్ వెల్అప్, కుటుంబ సభ్యులు, బంధువులు చిన్న చూపు, అదే మా కులంలో దొరకలేదా, ఎవరు దొరకలేదా, నీ సరిగ్గా పెంచలేదు, నీ పెంపకం అట్లా ఉంది అనే ప్రెషర్తో తల్లిదండ్రులు
అసలు చాలా మంది తల్లిదండ్రులకు మనసులో ఇబ్బంది లేకున్నా కూడా ఈ చుట్టుపక్కల మన స్పెషల్లీ మన ఇండియాలో వచ్చే బ్రెయిన్ వాషింగ్ చేస్తావచ్చు. వచ్చే ప్రాబ్లం మన జీవితం కంటే పక్కవాడు ఎట్లా మన గురించి అనుకుంటాడో అదే పెద్ద సమస్య. దాంతో కొంత ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి. ఈ కులం మంచి అని ఉంటుంది, వ్యక్తులే క్షణికావేశాలు తీసుకుంటారు. దీన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమె అమేజ్డ్. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు, దిశ కేసు వచ్చినప్పుడు అందరూ స్పందించాము. ఎందుకంటే మనం ఒక సొసైటీని ఎలా నడిపించాలనేది ఒక రాజకీయ నాయకుడిగా మన అందరి బాధ్యత. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్. కరెక్ట్. మనం ఏ క్యాస్ట్ మనం టార్గెట్ చేయదు. ఈ రోజు ఇదైతుంది, ఇంకో రోజు ఇంకో క్యాస్ట్ అవుతుంది, ఇంకో రోజు 2 క్యాస్ట్ల మధ్యలో అవుతుంది. ఇట్స్ నాట్ ద క్యాస్ట్ ఎలోన్, ఒక క్యాస్ట్ సమస్య కాదు. ఈ సొసైటీని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థ ఉంది. గమన మౌనమే అంగీకారం అనే సిద్ధాంతం మాత్రం మంచిది కాదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే డబ్బులు ఉన్నవాడు అనుకుంటాను, నేను పెద్దగా అడ్వకేట్ని పెట్టుకుంటాను, హైకోర్టుకి వెళ్తాను, ఫస్ట్ మున్సిపల్ కోర్టు, లోవర్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. మనం కూడా ఒక సంవత్సరం తర్వాత ఈ కేసు గురించి మర్చిపోతాం. మనం చూస్తుంటాం దీనికన్నా ముందు జరిగిన హత్యలు కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుంటలేదు కేసులు అన్నమాట. డబ్బులు ఉన్నోడు ఏమనుకుంటాడు, నేనేనా చేయగలను, నేను కిల్లర్స్ని పెట్టుకుంటాను, వాళ్ళని హైర్ చేసుకుంటాను, వాళ్ళు చంపేసిన తర్వాత వాడికి ఏదైనా డబ్బులు ఇచ్చి వాడికి వాళ్ళ ఫ్యామిలీని నేను చూసుకుంటాను. అది భయం లేదన్నమాట, ఎందుకంటే డబ్బులు ఉన్నాయని చేతులు. మీకు దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అందుకని ఈ డబ్బులు ఉన్నాయని వాళ్ళకి నేను ఏమైనా చేయగలను అనుకుంటారు, కానీ ఈ డబ్బులు వాళ్ళ చేతిని తీయవచ్చా, తీసి పక్కన పెడితే ఇదంతా ఆగిపోతుంది అంటారా? సురేష్ గారు, మీరు అంటే నేను మొదలు చెప్పినట్టు సొల్యూషన్ కూడా చూడాలి, వెతకాలి. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇప్పుడు జరిగిన 3-4 సంఘటనలు తీసుకుంటే డబ్బుతో వచ్చినటువంటి అహంకారం వల్లనే జరిగినటువంటి అప్రతిష్ట హత్యలు. పరువు హత్యలు కూడా కాదు, ధన అహంకార హత్యలు. ఇది కులాంతర వివాహ సమస్య కూడా కాదు, ధనాంతర వివాహాల సమస్యను నేను భావిస్తాను. ఎస్, మనం నివారించవచ్చు. మనం అంటరాంతరం నివారించలేదా, అనేక సామాజిక సమస్యలు నివారించలేదా? వీ షుడ్ స్పీకప్. పొలిటీషియన్స్ షుడ్ స్పీకప్. పొలిటికల్ పార్టీస్ షుడ్ టేక్ ఎ స్టాండ్. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈరోజు డబ్బుతో వచ్చినటువంటి అహంకారంతోనే కదా నేను ఏమైనా చేయగలను అనేది వచ్చేది. ఎస్, లెట్ us bring a law, పరువు హత్యల నిరోధక చట్టం. ఇలాంటి పరువు హత్యలు, సోకాళ్ళు పరువు హత్యలు పాటుపడిన ఏ కుటుంబాన్ని కూడా నాన్ బెయిలబుల్ కేసు, టోటలీ వితౌట్ ఎ బెయిల్ టిల్ ద ప్రాసిక్యూషన్. ఇప్పుడు మన పొలిటీషియన్స్కి ఏదో టైం బౌండ్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కరప్షన్ కేసెస్ అట్లా 6 months 1 year టైం బౌండ్ జడ్జిమెంట్ రావాలి. నెంబర్ 1, అప్పటి వరకు బెయిల్ నిరాకరించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డబ్బుతో వచ్చే అహంకారాన్ని మనం అణిచివేయాలంటే ఈ యొక్క పరువు హత్యలకు పాల్పడేటువంటి వాళ్ళని, ప్రోత్సహించిన వాళ్ళని, పాల్గొన్న వాళ్ళని అందరి ఆస్తులు జప్తు చేసి ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీకి ఉంటే ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు వాళ్ళు నేను అనుకోవటం భారతదేశంలో ఒక్క పరువు హత్య కూడా కాదు. ఎందుకంటే ఈ కేసులో కూడా చూసాను అనమాట. ఇప్పుడు హేమంత్ వాళ్ళ పేరెంట్స్ చెప్తానంటే అమ్మాయిని పిలిపించి వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ ప్రాపర్టీ రాసుకున్నారు. ప్రాపర్టీ మీద అంటే డిస్ప్యూట్ అంతా ప్రాపర్టీ మీద వస్తుంది, డబ్బుల మీద వస్తుంది. సో మీరు అంటున్నారంటే వీళ్ళ ప్రాపర్టీ సీజ్ చేసి, ఇప్పుడు మనకు చాలా చట్టాలు ఉన్నాయి అట్లా మన దగ్గర. సురేష్ గారు, నేను ఈ హేమంత్ కేసులే చెప్పట్లేదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. లెట్ us bring a law, పరువు హత్యల నిరోధక చట్టం. నాన్ బెయిలబుల్, టోటల్ టిల్ జడ్జిమెంట్ కమ్స్, నో బెయిల్. 2, కాల పరిమితితో 6 నెలల, సంవత్సరం, ఎంత టైం పడుతుందో 6 నెలల్లో ఇవ్వచ్చు. ఆంధ్రాలో తీసుకొచ్చారు దిశ కేసు ద్వారా, తీసుకొచ్చారు కేసు లాగా ఓ చట్టం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం ఆస్తులు జప్తు చేయండి టిల్ ద జడ్జిమెంట్ కమ్స్. జడ్జిమెంట్ ఫేవర్, ఇది క్రైమ్ కమిట్ చేసినందుకు ప్రూవ్ అయిపోయిన తర్వాత ఈ ఆస్తి మొత్తం ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. దీంట్లో ఒక సీక్వెన్సింగ్ వస్తుందన్నమాట. ఈ కేసులో జరిగింది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిందనమాట. సజ్జనార్ గారు ఉన్నారు. దిశ కేసు జరిగినప్పుడు, ఎన్కౌంటర్ చేసినప్పుడు చాలామంది ఆయన్ని ప్రైజ్ చేశారు. నేషన్ వైడ్ అటెన్షన్ వచ్చిందనమాట. రాష్ట్రంలో అందరు పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చాలా మంచి పని చేశారు, ఎన్కౌంటర్ చేశారు. అక్కడ ఎన్కౌంటర్ చేయబడ్డ వాళ్ళు అంత పవర్ఫుల్ పీపుల్ కాదు, చాలా పేదవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పు, అది తప్పే, అది దిస్ నో డిస్ప్యూట్ ఆన్ దట్. కానీ
వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న మనుషులు ఉంటే ఆ రోజు ఎన్కౌంటర్ జరుగుతుందా అని ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ఈ కేసులో ఒక ఎన్కౌంటర్ జరగవచ్చా అని ఇంకో ప్రశ్న వస్తుంది. See, as a law-abiding citizen, encounters is not the solution. సమస్యకు పరిష్కారం చూపాలి కానీ ఎన్కౌంటర్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇప్పుడు నక్సలైట్లో ఎన్కౌంటర్ చేస్తుంది, మొత్తం పోలే కదా. టెర్రరిజంలో ఎన్కౌంటర్ చేస్తుంది, మొత్తం పోలే కదా. సి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఆర్థిక అసమానతలు అనేది మెయిన్ ప్రాబ్లం. ప్లస్ అనాదిగా వస్తున్నటువంటి కుల సమస్యల వల్ల హెచ్చు తగ్గులు అనే మానసిక దాన్ని తగ్గించడానికి ప్రయత్నం. లెట్ us try. డాక్టర్ నరసయ్య గారు చిన్న ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత తిరిగి వస్తాం. కీప్ వాచింగ్ హైబస్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు హైబస్ తెలుగు. మన ఈరోజు మాట్లాడుతుంది కుల హత్యల గురించి, ధన హత్యల గురించి, పరువు హత్యల గురించి. కానీ ఇది ఏకైనా హత్య అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అని డాక్టర్ నరసయ్య గౌడ్ గారు చాలా మంచిగా చెప్పారు. డాక్టర్ నరసయ్య గారు ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒకటి దగ్గర చాలా డబ్బులు ఉంటుంది, ఇంకోటి దగ్గర డబ్బులు ఉండవు. అండ్ మన హిందీ పిక్చర్లో చూసేటట్లయితే ఒక బాయ్ మీట్స్ గర్ల్ అంటారు హిందీలో. అది కాకుండా ఇది ఒక రియల్ లైఫ్లో ఇంకో స్టేట్ జరుగుతుంది. మనం చూసాం ఇప్పుడు ఈ మర్డర్లో కూడా చూసాం హేమంత్. మా ఊరిలో కేరళలో, నా చిన్న ఊరు త్రిశూర్ టౌన్ నుంచి 15 కిలోమీటర్స్, అక్కడ కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి చాలామంది వచ్చి పనిచేస్తారు అక్కడ సంవత్సరాల నుంచి. వాళ్ళ దగ్గర నేను అడిగినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు నా దగ్గర, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారంటే, సార్ మా ఊళ్ళో ఏమి ఇస్తారు సార్, ఏదో 400-500 రూపాయలు పడేసి రోజంతా పని చేపిస్తారు. ఇక్కడ మాకు 1000 రూపాయలు వస్తుంది సార్, మా మంచిగా బతుకుతున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారని. చాలామంది ఇంకో ప్రశ్న కూడా అడిగారు, నక్సలిజం అనేది తెలంగాణలో ఎందుకు వచ్చింది? అఫ్కోర్స్ బెంగాల్లో స్టార్ట్ అయింది, కానీ తెలంగాణలో ఎందుకు వచ్చింది, ఆంధ్రాలో ఎందుకు వచ్చింది, కేరళలో ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వరల్డ్ అక్కడ వచ్చింది, అక్కడ రావాల్సింది కదా అని అడిగారు. ఈ ప్రశ్నకి మీ జవాబేంటి? నిజంగా ఏ ప్రతిదాని సమస్యకు అంతిమంగా రూట్కి పోతే మనకు ఆర్థిక అసమానతలే ప్రధాన సమస్య అండి. ఈరోజు మన తెలంగాణలో నక్సలిజం నిజంగా సరే ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ ఉండే మేజర్ క్యాడర్ ఎవరైతే ఉంటారో, ఏదో కొద్దిమంది నాయకులు ఏదో ఖచ్చితంగా పవర్తో బుల్లెట్, పవర్తో బ్యారెల్ ఆఫ్ ద గన్ కొంత బిలీవ్ చేస్తే చేయొచ్చు. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ అవుతారు పొట్ట తిప్పలు. వాడికి ఎలాంటి చదువుకుంటాడు, ఎలాంటి అవకాశం ఉండదు, దారి తెలియదు. హీ సీస్ ద వరల్డ్. సో ఈ ఫీల్స్ దిస్ సిస్టమ్ ఈస్ రాంగ్. బ్రెయిన్ వాష్ చేసి తీసుకుంటారు. అంటే వాడి ఉన్న బాధని ఎక్స్ప్లాయిట్ అవుతుంది, అందుకొరకే హింస అయిపోతారు. ఇక్కడ జరిగింది కూడా అదే. దిస్ ఈజ్ అందుకొరకే సోషల్ ఎక్స్ట్రీమిజం అని అన్నారు, సామాజిక తీవ్రవాదం. సో అనమాట ఈ డబ్బులు ఉన్నోడు డబ్బులు లేనోడు ఈ సమస్య ఒక పాత ఇప్పుడు జరగలేదు, ఎప్పుడో కాలాల నుంచి జరుగుతుంది అంతా అనమాట. కానీ దీనికి ఒక సమస్యకి ఒక సొల్యూషన్ లాగా కూడా ఉండాలంటారు. మీరు అన్నారు అఫ్కోర్స్ ఇట్లాంటి మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాపర్టీ తీసుకొని ఆప్షన్ చేయడం అంటారు. కానీ మన దగ్గర చట్టాలు కూడా ఉన్నాయి, కానీ చట్టాలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదా, లేకుంటే దానికి ఒక విలువ లేదా, దానికి ఒక యాక్సెప్టెన్స్ లేదంటారా? మన దగ్గర న్యాయ వ్యవస్థ ఎలా ఉందో మీకు తెలుసు. తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్ అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకో మరి మనం అన్ని సంస్కరణలు చేస్తున్నాం, కానీ రాజకీయ వ్యవస్థ టైం బౌండ్ జడ్జిమెంట్ ఇచ్చే సంస్కరణలు చేయట్లేదు. చేయాల్సిన అవసరం ఉన్నది. బికాస్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు టైం. సెకండ్, ఆర్థిక అసమానతలు గ్లోబలైజేషన్ తర్వాత మనది అసలే ఫ్యూడల్ స్టేట్. ఇండియా మొత్తము ఫ్యూడల్ స్టేట్. కరెక్ట్. అంటే హ్యావ్స్ స్మాల్ పీపుల్, హ్యావ్ నాట్స్ లార్జర్ సెక్షన్. మాకు పాశ్చాత్య దేశాల్లో ఒక ప్రోగ్రెసివ్ లాస్ కూడా లేవు. మనకు ఆర్థిక అసమానతలు, సంపద పెంచే స్కీమ్ చేస్తున్నాం, కానీ సంపద అందరికీ చెందే స్కీమ్స్ చేయట్లేదు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది కాదు, ఈ వరల్డ్ బ్యాంకు అండ్ క్రెడిట్ సూసి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ దగ్గర 54% ఆఫ్ ద నేషన్స్ వెల్త్ ఈస్ దేర్, యు నో. అది యాక్చువల్లీ అది ఈవెన్ యూఎస్లో కూడా అదే జరుగుతుంది అనమాట. అక్కడ కూడా డిఫరెంట్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ. యుఎస్ ఈస్ ఏ కంపెనీ, దేర్ ఇస్ నో ఫ్యూడల్ క్యాస్ట్. సపోజ్ యాపిల్ కంపెనీ ఇస్ దేర్, అంటే షేర్ హోల్డర్స్ ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు. కంపెనీ విల్ హ్యావ్ ద, మన దగ్గర ఫ్యామిలీ హోల్డింగ్స్ ఉంటుంది. ఇట్ ఫ్యామిలీ హోల్డింగ్. అక్కడ కంపెనీస్, ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ ఉండవు, ఒక మేధో సంపత్తితో సంపద క్రియేట్ చేసిండు, బట్ ఈ కెనాట్ హ్యావ్ ఇట్.
ఇంకోటి అది నెక్స్ట్ చెప్తున్నాను. ఇతర దేశాలు ఏముందండి, మనకు ఇన్హెరిటెన్స్ ఎస్టేట్ ట్యాక్స్ ఉంది. సపోజ్ అమెరికా మోర్ దెన్ $5 మిలియన్ ఆస్తి తన వారసులకు ఇవ్వాలంటే 40% ఆఫ్ ద ట్యాక్స్ ట్యాక్స్ కట్టాలి. అదే ఎఫ్ఎస్ వండర్డ్ ఫ్రాన్స్లో 3 కోర్స్ కంటే ఎక్కువ ఉంటే 42% ఆఫ్ ద ఎస్టేట్ ట్యాక్స్ ఉందండి. అంటే నా దగ్గర ఒక 10 కోట్ల ఆస్తుంది, నా పిల్లలకు రాసి ఇవ్వాలి అంటే 10 కోట్లలో 40%, 42% ప్రభుత్వానికి కట్టాల్సిందే. మన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఒక రెస్ట్రిక్షన్ లేదన్నమాట. వై అంటే యు ఆర్ క్రియేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్నే మీరు ఆర్థిక అసమానత సృష్టిస్తున్నారు కదా. వై డోంట్ యు బిగ్ ద ప్రోగ్రెసివ్ లాస్ ఇయర్? మీరు ఒక పొలిటీషియన్ కూడా, మీరు ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు, లా మేకర్స్ అంటారు మిమ్మల్ని. సో ఈ చట్టాలు తీసుకురావాల్సింది ప్రభుత్వమే. ఇప్పుడున్న మనం ఎంత ఆలోచించినా కానీ ఫైనలీ అది తీసుకురావాలని పార్లమెంట్ లా పాస్ చేయాలి, లేకుంటే స్టేట్ అసెంబ్లీలో లా పాస్ చేసిన తర్వాత అది చట్టం అవుతుంది అనమాట. సో ఇది చట్టాల ప్రాబ్లం అంటారా? మళ్ళీ చట్టాల ప్రాబ్లం కంటే ఎవరైతే చట్టసభలో ఉంటున్నారో ఎక్కువ శాతం వాళ్ళ ప్రాబ్లం. మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? సపోజ్ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 74 మంది ఎంపీలు ప్రొఫెషనల్ కాలేజెస్ ఓనర్స్ ఉన్నారండి. ఓకే, ఇంజనీరింగ్, మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, అందరు యూనివర్సిటీస్. వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుందండి? డబ్బులు 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 అంతే, ఇంకేముండదు. ఎక్కడికి వచ్చింది వాళ్ళు వాళ్ళ బ్యాక్ యార్డ్ ప్రొటెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసుకుంటారు. అక్కడే వచ్చింది సార్. అక్కడ ఇప్పుడు దిశ కేసు జరిగిన మళ్ళీ అక్కడికి తిరిగి వస్తున్నాం అనమాట. మనం ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక సొసైటీలో యాక్సెప్టెన్స్ వచ్చింది, వీళ్ళు ఎంత సంవత్సరాలు కేసు నడిచినా కానీ రేపు మీరు వెళ్ళి బయటపడతారని. ఢిల్లీలో ఒక ఫేమస్ కేసు ఉండే చాలా రోజుల ముందు, సంవత్సరాల ముందు, బిల్లారంగా కేసు ఒకటి ఉండే. లాస్ట్ హ్యాంగ్, చిన్నపిల్లల్ని చంపేసినప్పుడు హ్యాంగ్ చేశారు వాళ్ళు. మేమంతా స్కూల్లో ఉన్నాం ఆ టైంలో. కానీ అదొక రిగర్ ఉండే అనమాట. అప్పుడు ఒక భయం ఉండే, నేను చంపితే నన్ను ఇది చేస్తారని. ఇప్పుడు ఆ భయం వెళ్ళిపోయిందంటారు. ఎందుకంటే మనం రోడ్డు మీద చూస్తున్నాం, మనం హానర్ కిల్లింగ్స్ రోడ్డు మీద కూడా పొలిటికల్ ఎనిమీస్ కూడా చంపేస్తున్నారు. అంటే వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే ఎక్కడో బ్యాకింగ్ ఉంది, పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, మనీ పవర్ ఉంది అనమాట, డబ్బులు ఉన్నాయి, మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. మీరు అన్నది కరెక్ట్ అండి. మనకు ఒక న్యాయ వ్యవస్థ టైం బౌండ్ ఉంటాయి. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అని ఇప్పుడు చెప్పడం జరిగింది. వన్స్ ఇట్స్ గోస్ ఫర్ 15 years, 20 years, 30 years, 40 years, ఎక్కడ లా అంటే భయం ఉంటుందండి? ఎందుకంటే న్యాయ వ్యవస్థలో సంస్కరణ రావాలి, ఆర్థిక అసమానతలు తగ్గించేటువంటి సమస్య రావాలి. పాఠ్యాంశాల్లో కూడా నేను అనుకోవటం, కులం ఎట్లా ఎవాల్వ్ అయింది? యాక్చువల్లీ కులం అనేది ఎవాల్వ్ అయింది ఆర్థిక అవసరాలు. ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్. ఈవెన్ ఇన్ ద అదర్ కంట్రీస్ ఆల్సో ఇట్ హ్యాపెండ్ డివిజన్ ఆఫ్ లేబర్. థామస్ పెయినీ అని గ్రేట్ ఎకనామిస్ట్ రాసినట్లు ఇట్స్ అ డివిజన్ ఆఫ్ లేబర్తో ప్రొడక్టివిటీ పెరుగుతుందని వచ్చింది. అంచెలంచెలుగా అది కులంగా, ఒక సంఘం కులంగా మారింది. దానికి ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ కొంత లేకపోవటం ఇదంతా ఎవాల్వ్ అయింది. మనం పిల్లలకు చెప్పాలి కదా, సైన్స్తో పాటు సోషియాలజీ కూడా చెప్పాలి కదా. ప్రధాన సమస్య కదా, మన సమస్యని కాళ్ళ కట్టుకుంటే సమస్య పోదు కదా. సార్ ఇక్కడ కూడా జరిగినప్పుడు ఏమైందంటే, మనం ఒకసారి సజ్జనార్ గారి రోల్ కూడా చూడాలి దీంట్లో. ఎందుకంటే ఈ కపుల్ పెళ్లి చేసుకున్న తర్వాత సజ్జనార్ గారికి వెళ్ళి కలిశారు, అవంతి ఇంకా హేమంత్ కుమార్. వెళ్ళి పర్సనల్ ప్రొటెక్షన్ అడిగారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ బెదిరిస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పింది అమ్మాయి అనమాట. సో వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చందానగర్ పోలీస్ స్టేషన్ పంపించారు. అక్కడ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. నాకు అడిగాల్సిన ముఖ్య ప్రశ్న ఇదే అనమాట, ఈ కౌన్సిలింగ్ అనేది అది ఏ లెవెల్కి కౌన్సిలింగ్ ఉంటుంది? ఎందుకంటే మన దగ్గర ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ లేవు దీంట్లో. అంటే ఒక యాక్సెప్టెన్స్ అనమాట. మీరు చెప్పినట్ల డబ్బులు లేవు, నాకు అబ్బాయి వచ్చిండు, లేకుంటే ఇంకా చిన్న ఒక SC ST క్యాస్ట్ నుంచి అబ్బాయి వచ్చిండు, వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఈ తల్లిదండ్రులు కూడా ఒక మెంటల్ బ్లాక్ ఉంటుంది. మీరు చెప్పినట్టు చుట్టాలకి ఏం చెప్పాలి మేము రేపు, మా అమ్మాయి ఎవరిని చేసుకున్నారు? ఇదొక మనం 21st centuryకి వచ్చాను, కానీ మన థాట్స్ ఇప్పుడు కూడా ఎక్కడో 18th centuryలో మిగిలిపోయింది అనుకుంటారు. అందులో మీరు అన్నట్లు ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అండ్ సైకాలజీ వ్యవస్థ. అది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఎందుకంటే అటువైపు పేరెంట్స్ రకరకమైనటువంటి ఇబ్బందులు, సోషల్ ప్రెషర్లో ఉంటారు. దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. పోలీస్ ఇక ప్రొటెక్షన్ అంటే మీరు ఎలా ఉంటుందంటే, నోబడి ఇట్లాంటి చాలా కేసులు అవుతుంటాయి. అందరూ చాలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నాకు తెలిసినంత వరకు 5 to 10% ఆఫ్ ద మ్యారేజెస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవుతున్నాయి.
మీకు స్టడీ తెలుసో లేదు, అత్యధికంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. చాలామంది బ్రాహ్మిన్స్ గురించి కొద్దిగా నెగిటివ్ మాట్లాడతారు కానీ అంటే అంటే ఐఎమ్ టెలింగ్ ద స్టాటిస్టిక్స్. ఓకే. అత్యధికంగా అంటే ఇంటర్ వేరే కులాలతో ఈవెన్ అట్టడుగు కులాలతో బ్రాడ్ మైండెడ్గా ఉంటారు, అంటే మేబీ టీచింగ్, బ్రాడ్ మైండెడ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి ఆ వ్యవస్థ క్రియేట్ చేసినాం అన్నమాట. పాఠ్యాంశాలు కులము, కులతత్వము, కుల నిర్మూలన గురించి పాఠ్యాంశాలు చేర్చినప్పుడు పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మైండ్ కూడా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, పేరెంట్స్లో కూడా చేంజ్ అవుతుంది. ఇంకోటి మీరు తల్లి బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఇట్లాంటి హత్యలు చాలా తక్కువ అవుతాయి. అంటే దిస్ ఇస్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్. కేరళలో లేవు, అది ఇంపార్టెంట్ ఇండికేషన్. కేరళలో ఎందుకు లేదు, జరగట్లేదు? కేరళలో 100% లిటరసీ ఉంచబట్టి 99% ఎప్పుడైతే పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ రిచ్ ఉంటే ఈ సమస్య తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పేరెంట్స్ రిచ్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇప్పుడు చూస్తుంటే డాక్టర్ నర్సయ్య గారు ఈ ప్రాబ్లమ్ని ఎండ్ చేయడానికి, ఎందుకంటే మన ఇది ఇంకా ఒక 2 గంటల సేపు దాకా డిబేట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ దీనికి ఒక ఎండ్ ఉండాలండి ఎక్కడో. ఎందుకంటే మనం లీగల్ గురించి మాట్లాడడం, ఫైనాన్షియల్ గురించి మాట్లాడడం, మనం అన్ని సమస్యల గురించి మాట్లాడడం. ఇది కులహత్యలు కాదు, ధనహత్యలు కాదు. ధనహత్యలు ఉండొచ్చు, కానీ ఇది ఒక జ్యుడిషియల్ సిస్టమ్ మీద కూడా ఒక రిమార్క్స్ ఉంటుంది. సో ఒక కంప్లీట్ సొల్యూషన్ కావాలంటే కోర్స్ మనం చేయలేము, ఓవర్నైట్ ఆ సొల్యూషన్ రావన్నమాట. మన మైండ్ సెట్కి చాలా టైం తీసుకుంటుంది దానికి. కానీ యాజ్ అ ఎక్స్ పార్లమెంటేరియన్, యాజ్ అ డాక్టర్ అండ్ కోర్స్ యాజ్ అ పేరెంట్ ఆల్సో, మీరేమనుకుంటారు? మనము ఒక హోలిస్టిక్ అప్రోచ్లో పోవాలండి. నా ఉద్దేశం ప్రకారం వీ షుడ్ గో యాజ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. ఒకటి, చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లో మన కులాన్ని దాయొద్దు. కులం గురించి విశిష్టంగా, విపులంగా పిల్లలకు చెప్పే పాఠ్యాంశం ఉండాలి. సెకండ్, నేను డాక్టర్ని కూడా చేపట్టి 99.9% ఆఫ్ ద జీన్స్ అమంగ్ ఆల్ క్యాస్ట్, ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ సేమ్. ఓన్లీ హెయిర్ కలర్, ఐ, మన మైండ్ సెట్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇట్స్ మోర్ ఆఫ్ మైండ్ సెట్, నాట్ ఇన్ ద జీన్స్. థర్డ్, మన పురాణాలు, హిందూ సంస్కృతి తీసుకోండి. మన పురాణాలు మహాభారతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, ఇతిహాసాలు తీసుకోండి. ఫుల్ ఆఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లే కదండి. కనెక్షన్స్ చాలా ఉన్నాయి అక్కడ. మహాభారతంలో అసలు కౌరవులు ఎట్లా పుట్టిర్రు, పాండవులు ఎట్లా పుట్టిర్రు, అసలు మూల సంస్కృతి. మన మహాభారతానికి సత్యవతి ఒక మత్స్య రాజు కూతురు. కరెక్ట్. అప్పుడు సమస్య లేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది సమస్య? ట్రైబల్ ఘటోత్కచుడు ఒక ట్రైబల్, భీముడు ఒక ట్రైబల్ని మ్యారేజ్ చేసుకొని ఘటోత్కచుడు. దానివల్ల అంటే ఇవన్నీ మనం చెప్పి చట్టబద్ధంగా స్ట్రిక్ట్లా టైమ్లీ జస్టిస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి అఫెన్స్ చేసిన కుటుంబాలు అందరూ ఆస్తులు జప్తు చేసి ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ ఆస్తులందరినీ విక్టిమ్ ఫ్యామిలీకి ఇస్తే నేను అనుకుంటే భారతదేశంలో ఈ యొక్క ఆలోచన రావడానికి కూడా భయపడతారు. సో ఫైనలీ ఒక మెసేజ్ ఇవ్వడానికి పేరెంట్స్కి, ఎందుకంటే మీరు కూడా పేరెంట్ కదా, సో పేరెంట్ ఇట్లాంటి అమ్మ నాన్నకి మీ అడ్వైస్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో ఒక ఇష్యూ ఇట్లా జరిగితే మీరు ఏం చేయాలని, మీరు ఒక డాక్టర్గా, ఒక ఎంపీగా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక సోషల్ లీడర్గా మీరు ఏమనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు పేరెంట్స్ దగ్గర? పేరెంట్స్, చిల్డ్రన్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఒకటి, ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదని కాదు, ముందు జరగవని కాదు. ప్రతి కుటుంబంలో ఎవరికన్నా రావచ్చు. పిల్లలు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా మీరు, నా విజ్ఞప్తి, నా యొక్క సూచన, మీరు ఒక పేరెంట్స్ కన్సల్ట్ తీసుకొని చేయడం అనేది చాలా అత్యున్నతం. ఎనీ క్యాస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే పేరెంట్స్ ఏంటంటే మన భారతదేశంలో తల్లిదండ్రులు వాళ్ళ కొరకు బతకరు. తల్లిదండ్రులు వాళ్ళ జీవితం మొత్తం పిల్లల కొరకే బతుకుతారు. నాకు తెలిసినంత కరెక్టే, మనందరం ఐ డోంట్ కేర్ అబౌట్ మై లైఫ్, ఐ కేర్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్. వాళ్ళ కోసం సేవ్ చేసుకుంటా, వాళ్ళ కోసం పోతాం. అందుకొరకు వాళ్ళది కూడా ఆలోచించండి. తల్లిదండ్రులు మీరు ఇలాంటి అంటే ఎవరు సమర్థించినటువంటి పరువు హత్యను మాత్రం పోదు. మీకు ఇష్టం లేకుంటే పిలిపియండి, కావాలంటే నచ్చ చెప్పండి, లేదంటే నివారించండి. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఇష్టం పోతుంటే విడాకులు తీసుకోవడానికి వ్యవస్థ ఉంది. కానీ హత్యల వరకు తీస్తే మాత్రం మీరే విలన్స్ లాగా అయిపోతారు.
అందుకొరకు దయచేసి విత్ బ్రాడ్ మైండ్ థింక్ మై సజెషన్ బోత్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ద పేరెంట్స్ సమయంతో ముందుకెళ్ళండి. డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు మీరు చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే సొల్యూషన్ అంటే పేరెంట్స్ కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, ఇద్దరు కూడా ఆలోచించాలన్నమాట. ఒక స్టెప్ తీసుకునే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది, దాంట్లో చెడ్డదేంటి కరెక్ట్ ఏంటి అన్నీ మనం చూడాలి. అంటే ఇది కుల హత్య కాదు, ఇది ఇండివిజువల్ ఈగో ప్రాబ్లం కాదు, ఇది ఒక సొసైటియల్ ప్రాబ్లం అన్నారు నర్సయ్య గౌడ్ గారు. అదే కరెక్ట్ అన్నమాట. మీరు ఒక పేరెంట్గా మీ చైల్డ్ని మీ పిల్లల్ని చూసుకున్నప్పుడు వాళ్ళని కౌన్సిల్ చేయడం, వాళ్ళు మీ దగ్గర వచ్చి ఒక ప్రపోజల్ ఇట్లా జరుగుతుందమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా అంటే మీ రియాక్షన్ బట్టి ఉంటుంది దాని మీద. అది ఒక ప్రొఫెషనల్ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా మీరు ఎల్డర్స్తో కూర్చొని పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడి దీనికి ఒక పరిహారం తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఖుషిగా ఉండాలి. ఎవరెవరిని చంపినా కానీ ఇప్పుడు హేమంత్ కేసులో కానీ అంటే అట్లా కాకుండా ప్రణయ్ కేసులో జరిగినట్ట, ఎందుకంటే అది మొత్తం జీవితం మొత్తం మన మైండ్ అది ఉంటుందన్నమాట. ఇది కుల సమస్య కాదు, ఇది మనం ఇక్కడే అంతం చేయాలి దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీస్ తెలుగు.